హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. నా ముందైతే నిజంగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. సో రీసెంట్గా సోషల్ మీడియాలో మనందరం చూస్తున్నాం. లారీ సినిమాతోటి అయితే శ్రీకాంత్ రెడ్డి అనే క్యాండిడేట్ మన ముందుకు వచ్చాడు. సో ఆయన చాలామంది అంటే ఇంటర్వ్యూస్లలో కానీ ప్రమోషన్స్లో కానీ చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేసి సో సినిమా అంతా ఒక యూట్యూబర్ సినిమా తీసుకోవడం ఏంటి అని చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. సో అందుకు ధీటుగానే ప్రతి ఒక్క థియేటర్లో ఆయన సినిమా పడింది. ఈవెన్ ప్రసాద్ ఐమాక్స్లో కూడా సినిమా పడి సక్సెస్ కొట్టి అని చెప్పేసి మన ముందున్నాడు. ఒకసారి మాట్లాడదాం ఎలా ఉంది ఏంటి అని. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో మీ మొక్కలు చూసాం, మీ మొక్కల్నే బాగుంది, మాకు నచ్చింది. సో మంచి ఆనందంగా అనిపిస్తా ఉంది. అన్ని ఛానళ్ళు 3.5 ఇచ్చాయి, 3.5, 3.75, 3 అబో ఇవ్వరు. 2K చచ్చిపోతున్నాయి ఈ కాలంలో సినిమాలు. అలాంటిది చెప్పి మరీ హిట్ కొట్టాను. అంటే సినిమా మీద ఉన్న అవగాహన, సినిమా తీసిన విధానము, ప్రజల్లో ప్రతి సీను, ప్రతి ఫైటు, ప్రతి కామెడీ, ప్రతి సెంటిమెంట్, ప్రతి రొమాన్స్, ప్రతి డైలాగ్, ప్రతి ముద్దు అండ్ ఓపెనింగ్ ఫైట్, క్లైమాక్స్, ట్విస్ట్, ప్రతిదీ పీపుల్ లైకింగ్ ఇట్ సో మచ్. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. అండ్ నిన్న 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో కొన్నిటికి షో పడలేదు. నా దానికి షోలు పడ్డాయంటే ప్రజల ఆదరణ ఉంది, నచ్చుతుంది ప్రజలకి సినిమా. అండ్ వాళ్ళకి కూడా ఆడాలి, ఐ అప్రిషియేట్. బట్ నా దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో నేను లిమిటెడ్లో థియేటర్స్ బుక్ చేసుకున్నాను. 90 వరకు, ఇంకో 12 పెరిగాయి. సోమవారం నుంచి ఇంకొక 50, 70, 80 దాకా పెరిగే ఛాన్స్ ఉంది. గట్టిగా పెరుగుతాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ బాగుందన్న, రిజల్ట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూస్లలో కానీ లేకపోతే మేము సోషల్ మీడియా మనం చూసాం ఈ కొద్ది కాలంలో, అంటే 1 మంత్ మొత్తం శ్రీకాంత్ రెడ్డి కనిపించాడు. సో ప్రజెంట్ ఇప్పుడు అంటే ఏంటంటే నువ్వు హీరో ఏంట్రా అన్నారు, లేకపోతే సినిమా తీయడం వచ్చా అన్నారు, ఒక యూట్యూబర్ షార్ట్ ఫిలిం చేసుకుంటూ సినిమా తీస్తే మేము చూస్తామన్నారు. సో వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తున్నారు? గువ్వ పగిలేటట్టు సమాధానం చెప్పాను. థియేటర్లో జనాలు, కలెక్షన్స్ చూశారు కదా. ఫస్ట్ డే ఒక డెబ్యూటెంట్ 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఈ వీక్. అక్కడ వేరే లాంగ్వేజెస్లో ప్రమోషన్స్కి వెళ్తున్నాం. అక్కడ రిలీజ్ అయితే ఆల్రెడీ సక్సెస్ మాట్లాడాం నైటు. అండ్ నువ్వు హీరో ఏంట్రా అంటే మరి 3 గంటలు ఎలా కూస్తున్నా. నిన్న మీడియా వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద సైటు, హాన్స్ ఇండియా, 10 టీవీ, తర్వాత డెక్కన్ వాళ్ళు వచ్చారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు, న్యూస్ 18, బిగ్ ఛానల్స్, ఇవన్నీ వాళ్ళందరూ వచ్చారు. కూర్చొని 3 గంటలు. పెద్దవాళ్ళు, వాళ్ళు అసలు ఓపిక లేదు. అలాంటి వాళ్ళు అలాంటి మనుషులు ఓపిక ఉండదు. పెద్ద వాళ్ళకి కొంచెం గౌరవంగా ఉంటారు. వాళ్ళు కూర్చొని అప్రిషియేట్ చేసి, పర్సనల్ కాల్స్ చేసి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మంచిగా ఉంది. వీళ్ళందరికీ సమాధానం ఏంటంటే, కష్టం అన్న, బొమ్మ బాగుంది, మంచి సినిమా చేశాను అని మొదటి నుంచే చెప్తూ ఉన్నాను. ఒకటే చెప్తున్నా, సినిమా రిలీజ్ అయినాక ప్రజలను బట్టి హిట్ అని చెప్పేవాడికి మామూలుగా ఉంటుంది. ముందే చెప్పి హిట్ కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ అన్న అంటాడు కదా, ప్రభాస్ గారు ఫ్యాన్ కాబట్టి ఆ డైలాగ్ కొట్టేశారు. ఆ డైలాగ్ కొడుతాను అనమాట. గల్లీలో 6 అయినా కూడా కొడతారా, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుందని. అట్టా చెప్పి సినిమా రిలీజ్ అయినాక ఒకడేం చెప్తారా హిట్ అని, ముందు చెప్పి కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అది శ్రీకాంత్ రెడ్డి. చెప్పి కొట్టాను, లారీ చాప్టర్ 1, ప్రజలకు నచ్చింది బొమ్మ. మీరు ఎన్ని అనుకునే కమెంట్స్ కొంతమంది పెడుతున్నారు నెగిటివ్గా, బోట్ కమెంట్స్, రివ్యూస్ లేకుండా పెడుతున్నారు. 98.7% పీపుల్కి హానెస్ట్గా మూవీ నచ్చింది. కొంతమంది యూట్యూబర్స్లో మనందరికి తెలుసు, కొంతమంది ఫేమ్ ఫిగర్లు ఉన్న క్యాండిడేట్లు కూడా శ్రీకాంత్ రెడ్డిని కావాలని నెగిటివ్ చేసి అని ఇందాక మీరు మండిపడుతున్నారు, అసలు ఏంటంటే ఫైర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి మీద పగుందా, లేకపోతే ఏంటి అసలు అంత నెగిటివ్ చేయడానికి? పగ కాదన్న, తోటి యూట్యూబర్ని లైన్లో అందరం ఉన్నాము, కలిసి ఇలా వెళ్తున్నాము. నేను ముందు దాటుకున్నా అనే తపనలో వాళ్ళు నన్ను హీరో అని కొంతమంది అవమానించారు, మీడియా తరపు వాళ్ళు. కొంతమంది ఈ రివ్యూ చేసే వాళ్ళు ఇప్పుడు సినిమా కొంతమంది అంటే ఎలా అడుగుతున్నారంటే, వాళ్ళ గురించి, నా సినిమా గురించి పక్కన పెడితే నా సినిమా గురించి రివ్యూ ఓడిలా, వాళ్ళకి భయం వేసింది. ఎవడు చూడలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూడలేదు. ప్రజలే చూస్తారు, వాళ్ళ రివ్యూ చెప్తున్నారు. వీళ్ళు ఇంకా వీడియో పెడితే చచ్చిపోతారు ఖచ్చితంగా. నెగిటివ్ పెడితే చచ్చిపోతారు. కారణం సినిమా చూసి పెట్టాలి, సినిమా చూసి ఉన్నది పెట్టాలి అంతే. ఒకడు పెట్టాడు, కొంచెం నెగిటివ్ పెట్టాడు. వాడు సినిమా అంటే అసలు వాడి మొఖాన లైటింగ్ ఉండదు, వాడి సినిమాలో లైటింగ్ బాగాలేదంటాడు. వాడు పెట్టే వీడియోలో వాడి మొఖాన లైట్ ఉండదు, ఫస్ట్ సరిగా వాడి ఫ్రేమ్ సరి ఉండదు. వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు. 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని సినిమా గురించి మాట్లాడితే గువ్వ పగులుద్ది, తాట తీస్తా వచ్చి. కరెక్ట్ కాదు అది, నాట్ అట్ ఆల్ కరెక్ట్. వై? బికాస్ పద్ధతిగా, గౌరవంగా, చేతనైతే కంటెంట్ చేసుకో. నువ్వు చేసేది మా పైన కంటెంట్, మా సినిమాలపైన వ్యూస్ తెచ్చుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు నీ ఒపీనియన్ తీసి జోబిలో పెట్టుకో, అంతేగాని నువ్వు వెళ్ళి ప్రజల మీద రుద్దద్దు. అండ్ ఆల్సో నాట్ అట్ ఆల్ కరెక్ట్, అది పద్ధతి కాదు. చంప పగులుద్ది దొరికితే కనుక, లేదా అప్పచెప్పామంటే ఎవరికో అప్పచెప్పామంటే కాళ్ళు చేతులు విడిచి ఆడ కూర్చోబెడతారు. కంప్లీట్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే, సో రొమాన్స్ ఎక్కువ పెట్టాడు అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి. అంటే ప్రీవియస్గా వీడియోస్లలో ఎలా అవుతుందో సో ఇలా కూడా అదే పెట్టాడు. ఏంటి రొమాన్స్ ఎక్కువ పెట్టాడు? చెప్పినా కదన్నా, అమ్మాయి ఇండిపెండెంట్ ఉమెన్, అమ్మాయి బతకాలి, వాళ్ళిద్దరి మధ్య బాండ్ పండాలంటే వాళ్ళిద్దరి మధ్య లవ్, సఖ్యత పండాలి. అందుకోసం యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు. పీపుల్ ఎంజాయింగ్, ఐఎమ్ లిజనింగ్ సౌండ్స్, క్రౌడ్స్, మనకి స్క్రీమింగ్ చూస్తున్నాం, అరుస్తున్నారు థియేటర్లో, ఎంజాయింగ్. సో ఐమ్ వెరీ హ్యాపీ, బాగా సూట్ అయింది. ఇప్పుడు అంటే పెట్టిన బడ్జెట్కి అంటే మీరు అన్నారు ఇందాక మాకు చాలా లాభం వస్తుంది అని అన్నారు, బట్ ఎంతవరకు రావచ్చు? వస్తుంది, లాభం అయితే రాలేదు. ఫస్ట్ డేనే కదా జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ గుడ్ మార్క్స్ అనమాట. ఖచ్చితంగా గుడ్ నెంబర్స్ ఇస్తుంది, గుడ్ ఫిగర్స్.
ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా, నా ఫేస్ని, నా పర్సనాలిటీని. దే యాక్సెప్టెడ్ మీ ఎవ్రీథింగ్. ఇంత నెగిటివిటీలో ఈ మీడియా ఛానల్స్ చేసిన నెగిటివిటీలో అండ్ దానికి కృతజ్ఞతలు ప్రజలందరికీ. ధన్యవాదాలు.